పేరు యామిని లక్ష్మి. ఈరోజు జై స్వరాజ్ పార్టీలోకి నన్ను ఆహ్వానించడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ సారు. అయితే నాకు జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. నేను జై స్వరాజ్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా పార్టీ అజెండా అయినటువంటి పేదరిక నిర్మూలన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తాను, పార్టీని అభివృద్ధిలో తీసుకొని వెళ్తానని తెలియజేసుకుంటున్నాను. నాకు పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మెట్టుగూడ నియోజకవర్గంలో మేము అందరం జేఎస్పీ జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి ఈరోజు దివ్యాంగుల తరపు నుంచి మా ప్రధాన కార్యదర్శిగా ఈయన్ని అధ్యక్షులుగా వి ప్రసాద్ మురళీ ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆయన మాట్లాడలేరు కాబట్టి ఆయన తరపు నుంచి నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సెక్రటరీగా దివ్యాంగుల విభాగానికి నేను వాయిస్ ఇచ్చి నేను వీళ్ళందరికీ సెక్రటరీగా నేను మాట్లాడదలుచుకున్నాను. మన పార్టీని ఇన్ని సంవత్సరాల నుంచి మనం వికలాంగులకి ఏం కోల్పోతున్నాం అనేది మన ఏఏసీ పార్టీ నుంచి మన సార్కి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని పార్టీలు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి మనకు రావడం జరిగింది, కానీ ఎప్పుడూ కూడా మన సమస్యల్ని ఏవి కూడా క్షుణ్ణంగా పరిశీలించి తీర్చిన గవర్నమెంట్ ఏది ఇంతవరకు రాలేదు. అది కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, బీజేపీ పార్టీ అవనివ్వండి, ఏ పార్టీ అయినా కానీ మన వికలాంగులను పట్టించుకున్నది లేదండి. ఇప్పుడు మన జేఏసీ పార్టీని జై స్వరాజ్ పార్టీని మనం గెలిపించుకుంటే మన సమస్యలన్నీ కూడా వారు తీర్చడానికి ముందంజు వేస్తున్నారు. ఆయన్ని మనం తప్పకుండా గెలిపించాలని చెప్పి మన దివ్యాంగులందరూ కూడా కలిసికట్టుగా, వారి కుటుంబాలు కూడా కలిసికట్టుగా వారికి ఓటేసి కలం గుర్తుకి ఓటేసి ఆయన్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.